డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ మాట వింటే మీకేం గుర్తొస్తుంది? లలిత జ్యువెల్లర్స్ గుర్తొస్తుంది. సో, కిరణ్ గారికి సంబంధించి ఒక చిన్న మాట చెప్తాను. 1960లో నెల్లూరు జిల్లాలో పుట్టిన కిరణ్ గారు సో, ఆయన యంగున్నప్పుడే వాళ్ళ డ్యాడీ చనిపోవడం జరిగింది. సో, వాళ్ళ ఇంట్లో ఫినాన్షియల్ సపోర్ట్ కావాలని చెప్పేసి స్కూల్ కూడా డ్రాప్ అవుట్ అయ్యి ఒక చిన్న గోల్డ్ షాప్‌లో 30 రూపీస్‌కి పనిచేసేటోళ్ళు. సో, అక్కడ పనిచేస్తూ ఆయన ఒక పాయింట్ అనేది నోటీస్ చేశారు. జ్యువెల్లరీ అనేది నెల్లూరులో తయారయ్యి చెన్నై అండ్ హైదరాబాద్‌లో సేల్స్ ఎక్కువ జరుగుతుంది. సో, ఇక్కడ ఆ పాయింట్ గమనించిన కిరణ్ గారు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ దగ్గర 2 గాజులు తీసుకొని దాన్ని జుంకీలా మార్చారు. ఆ 2 గాజులు అరౌండ్ 48 గ్రామ్స్ ఉంటాయి. మార్చిన తర్వాత చెన్నైలో ఉన్న లలిత జ్యువెల్లరీస్ ఎంఎస్ కందస్వామి గారికి అమ్మేటారు. సో ఇక్కడ కిరణ్ గారికి కందస్వామి గారికి ఇద్దరికి ఒక బిజినెస్ డీల్ అయింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కిరణ్ గారు ఏం చేసేటోళ్ళు ఓల్డ్ గోల్డ్ ఏదైతే చూసుకున్నారో రా గోల్డ్ ఏదైతే తీసుకొని దాన్ని జ్యువెలరీగా మార్చి లలిత జ్యువెలర్స్‌కి అమ్మేటోరు. సో బిజినెస్ అనేది బాగానే రన్ అవుతుంది. సో 1999లో లలిత జ్యువెలరీస్ అనేది బాగా లాస్ అయింది. లాస్ అయిన తర్వాత అప్పుడు కిరణ్ గారు ఏం చేశారు కొంచెం రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకొని లలిత జ్యువెలరీస్ ఈయన కొనుక్కున్నారనమాట. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే లలిత జ్యువెలరీస్ లాస్ట్‌లో ఇంకో ఏ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ దాకా బిజినెస్ బాగానే రన్ అవుతుంది. 99 నుంచి కిరణ్ గారు వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా చేశారంటే ప్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేశారు గోల్డ్‌లో. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అనేది గట్టిగా చేశారనమాట. సో కొత్త డిజైన్స్ లాంచ్ చేశారు. మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఆయన గేమ్ అనేది బాగా ఆడారు. అండ్ ఫైనల్ గా ఆయన ఏం చేశారంటే ఆయన కంపెనీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. సో ఇప్పుడు లలిత జ్యువెలరీస్ అనేది ఓవరాల్ గా 17,000 crores వర్త్ కంపెనీ అనేది ఇప్పుడు బిల్డ్ అయింది ఇండియన్ మార్కెట్ లో.